చాందిని, నీకు ఏ రంగు సారీ అంటే ఇష్టమో చెప్పు. ఎందుకు? ఎందుకేంటి, పెళ్లికి చీరలు వద్దా? నాకు లైట్ కలర్స్ అంటే ఇష్టం. కానీ నేను నీకు పసుపు, తెలుపు, ఎరుపు రంగు చీరలే కొంటాను. పసుపు రంగా? అది గుడికి వెళ్ళేటప్పుడు తప్ప మిగతా టైంలో కట్టరు. అందుకే ఆ రంగు కలర్ కొంటాను. అందరు నీకు దండం పెడతారు తప్ప ఎవ్వరు బీటి కొంటారు. మరి ఎరుపు రంగు ఎందుకు? నీ జోలికి వస్తే కట్టో కొడవలో తీస్తావని నీ జోలికి ఎవరు రారు. మరి తెలుపు రంగు? అది కట్టుకుంటే నువ్వు విధవ అని జాలిపడి నీ దగ్గరికి ఎవరు రారు. అసలు నా తెలివితేటలు నీకు అర్థం కావట్లేదు. మన పెళ్ళయ్యాక నిన్ను శుభ్రంగా గుండు కొట్టించేసి గంధం బొట్టు పెట్టించేస్తా. అప్పుడు నీ జోలికి ఎవ్వరు రారు. కాబోయే దంపతులు డిస్టర్బ్ చేస్తారు. కామన్ సెన్స్ లేదు. ఇదిగో నువ్వు ఇదే మూడ్ లో ఉండు, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఎవరమ్మా నువ్వు? గుమ్మాని కట్టిన హైబ్రిడ్ గుమ్మడికాయలాగా ఉన్నావు. పెళ్లి కూతురు ఎక్కడుంటే తోడి పెళ్లి కూతురు అక్కడే ఉండాలి. నిన్ను చూస్తుంటే తోడు పెట్టిన పెరుగు కుండలాగున్నావు. నువ్వు తోడు పెళ్లి కూతురేంటి? అయినా నీతో నాకు మాటలేంట్రా? తప్పుకో. అయ్యో తల్లి, ఎంత కష్టం వచ్చిందే నీకు. ఎవరు నువ్వు? నేను మీ అన్నయ్య ఫ్రెండ్ని. నిన్ను రక్షించడానికి వచ్చాను. ఇప్పుడు నువ్వు నన్ను బామ్మ అనాలి. బామ్మా? అసలు నీకు ఈ వయసులో పెళ్ళేమిటి? ఈ వయసులో పెళ్లి చేసుకోకుండా నీ వయసుకు వచ్చాక పెళ్లి చేసుకుంటున్నా ఏంటి? అబ్బా, బాబుకి సరస జ్ఞానం ఎక్కువే. అయినా నువ్వెవరు? ఎందుకు వచ్చావు? నీ పెళ్లి చేయడానికేరా నేనొచ్చాను. ఏంటి? ఏమీ లేదు, కట్టుకున్న దాన్ని బాగా చూసుకోవాలి అని చెప్తున్నాను. నేను కట్టుకున్న బనీలని లెక్కల్ని బాగానే చూసుకుంటానులేండి. ఓరి సచ్చినోడా, కట్టుకున్నదంటే అది కాదురా, నీ భార్యని సరిగ్గా చూసుకో అని చెప్తున్నాను. అమ్మో, ముసల్దైనా గట్టిగానే కొడుతుంది. చెప్పు, మా అమ్మాయిని బాగా చూసుకుంటావా? ఓ, పంచభూతాల సాక్షిగా మంచిగా చూసుకుంటాను. ఏంట్రా ఎక్స్ట్రా వేషాలు వేస్తున్నావు? అబ్బే, ఆ వేషాలు ఎప్పుడో మానేసా. ఇప్పుడు డైలాగులున్న వేషాలే వేస్తున్నా. సెటైరా? పంచభూతాలంటే ఏంటో చెప్పు. ఒకటి మా భాస్కర్ గారు, రెండోది మా రాజ్యం గారు, మూడోది మా కెమెరామెన్, నాలుగోది మా అసిస్టెంట్ డైరెక్టర్, ఐదోది మా డైరెక్టర్. యాబ్రా చదవా. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఇవి పంచభూతాలంటే. అబ్బో, అమ్మా చాందిని, పద మన గదిలోకి వెళ్దాం. మీరిద్దరు గదిలోకి వెళ్ళామేంటి? మేమిద్దరం కదా గదిలోకి వెళ్లాల్సింది. అది పెళ్ళయ్యాక. పెళ్లికి ముందు వెధవేషాలు వేసావనుకో కాళ్ళు ఎరగొడతా. నువ్వు పదమ్మా. రిలాక్స్ అవ్వడరా బాబు. ఇదేంటి నా ఫ్లాట్ కి ఇక్కడ పెట్టేసింది? కొప్పు తీసి దరిద్రుడు లోపల దరిద్ర పని చేస్తున్నాడా? రాజ్యం గారు తెలిసిందంటే నా పని అవుట్. తల్తీరా, నీ దండం అంటే తల్తీరా తీరా. నువ్వా? మరి ఇంకెవరు అనుకున్నారా? మొమ్మత్యాన్ని వచ్చి తలుపు కొట్టింది అనుకున్నాలే. బాబోయ్, తొందరగా వెళ్ళి స్నానం చేయాలి, చాలా చిరాగ్గా ఉంది. నువ్వు ఇక్కడికి రావడం కూడా నాకు చిరాగ్గానే ఉంది. ఏంట్రా, మంద ఎక్కువైందా? నీకేదైనా ప్రాక్టికల్ గా చూపిస్తే కానీ అర్థం కాదు. ఎక్కడికి రా? తొందరలోనే వీడి పేడ వదిలిపోతుంది రమ్మా, భయపడకు. చూడు, ఏంటి సుబ్బు ఇప్పుడు వచ్చాడు? బావా, ఇతనెవరు? ఈడు నా ఫ్రెండ్ బామర్ది. పొద్దంతనేమో ఆఫీస్కి వెళ్తాడు, రాత్రి కాక నిద్ర ఈ సోఫాలో పడుకుంటాడు. చెక్కోటి, వీళ్ళెవరు? ఆ అమ్మాయి పేరు చాందిని, నా భార్య. కాబోయే ఈ బ్లూ చొక్కా బామ్మర్ది కాబోయే. ఈ కాబోయే భార్య బామ్మర్ది ఏంట్రా? చెగోడి, నువ్వేదో తప్పు చేస్తున్నావు. ముందు వీళ్ళని పంపించేయి. ఏంటి లేచావు? వెళ్ళిపోతావా? వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసుగా. అది అలా ఉండాలి. నాకు ఇప్పుడు అర్థమైంది చెగోడి, నువ్వు వీళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. అలా చేయడం తప్పు. నేనేం తప్పు చేయలేదు సుబ్బు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా. కానీ నాకు ఆ అమ్మాయి మొహంలో పెళ్లి కళ ఏం కనిపించట్లేదు. ఏంటే, కనబడట్లేదా? టార్చ్ లైట్ వేసుకొని చూడమ్మా, కనబడుద్దే. చెగోడి, నీకు మాట్లాడటం రాదా? పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది? నువ్వు ఊరుకోవా. వీడికి పెద్ద మనిషి తాలూకా లక్షణాలు ఏవీ లేవు. ఇప్పుడు అప్పుడే రావు కూడా. ఇదిగో సుబ్బు, మా పెళ్ళేంత వరకు ఇక్కడే ఎక్కడో మూలలో ఉండు. ఆ తర్వాత మా మేడం గారు నిన్ను ఎలాగో బయటికి తరమెత్తారనుకో. ఓరే బులుగు చొక్క బామర్ది, నిన్నేదో ఆ కుప్ప కూడా తెమ్మన్నట్టు గుర్తు ఇంకా ఇక్కడ కూర్చున్నావేంట్రా? ఎలా
డార్లింగ్, మన పెళ్ళేంత వరకు తాళి ఎలా కట్టాలో ప్రాక్టీస్ చేద్దాం పదా. అబ్బా లేవాలమ్మా. వీడు మళ్ళీ పురుగులు పట్టే ఆలోచనలోనే ఉన్నాడు. పురుగులు పట్టిపోతాడు యదవా. ఒరే భాస్కర్, ఏంటో ఈ చెకోడిగాడు మా ఇంట్లో బొద్దింకల కంటే భయంకరంగా తయారయ్యాడు. వాడంతేరా, రెచ్చిపోయే చోట రెచ్చిపోతాడు, తన్నులు తినాల్సిన చోట తన్నులు తింటాడు. ఒక ప్రాబ్లం వల్ల వస్తే ఇంకో ప్రాబ్లం హాయి చెప్తుందిరా. బాధపడదురా, ఆ చెగోడి గాడికి అప్పుడప్పుడు టైం బాగుంటుంది. నీ కర్మగాలి ఇప్పుడు ఇంకా బాగుంది. ఒరే భాస్కర్, ఈ బామ వేషంలోనైనా వాడి ఆట కట్టించలేమా? వాడికి ఈ వేషమే కరెక్ట్. అదే నీ చెల్లికి అక్కగానో చెల్లిగానో వెళ్ళాననుకో, ఆ చెగోడిగాడు నీకో లడ్డు కావాలా నాయనా అంటాడు. అవునరా, ఈ చెకోడిగాడికి చెంచా మెదడే ఉందనుకున్నాను, కానీ అది చాంతాడంత ఉందిరా. అదేం కాదురా, ఈ భాస్కర్ బామ్మ వాడి సంగతి త్వరలోనే తేలుస్తుంది. నీ చెల్లెల్ని నీకు అప్పగిస్తుంది. ఇదే నా అభయం. ఏంటి బామ్మ ఇది బత్తాయికాయతో ఆటలాడుతున్నారు? అబ్బే అదేం లేదు. ఏం లేదంటారు బామ్మ, చూడండి బత్తాయికాయ ఎంత మెత్తబడిపోయిందో. దీన్ని ఇప్పుడు ఎవరైనా తిరగలరా? తెలిసి అంటుందా, తెలియక మాట్లాడుతుందా? ఐషు వదిలే, ఆ బత్తాకాయ గురించి గొడవలు ఎందుకు? ఒరే శంకర్, ఇప్పుడు దీనికి నిజం చెప్పలేదనుకో, ఈ తింగర్ది వెళ్ళి బామ్మ బత్తాకాయలతో ఆడుకుంటుందని టామ్ టామ్ చేసేస్తుంది. నిజమేంటి బామ్మ? నేను నీ బామ్మను కాదే, నీ అయ్యగారిని. అయ్యగారు, మీరేంటండి ఇలాంటి వేషం కట్టారు? ముసలి బామ్మ గెటప్ లో గిన్నీస్ రికార్డ్ ట్రై చేస్తున్నారా? ఇదిరా దీని తెలివితేటలో. భాస్కర్ ఈ వేషం వేసింది ఆ చెకోడిగాడి నుంచి నా చెల్లెలు కాపాడటానికి. అసలేం జరిగిందంటే, నేను చెప్పిన ఒక ప్లాన్ లో భాగంగా చెగోడికి శంకర్ చెల్లెలకి పెళ్ళన్నట్టు శుభలేఖ వేయించాం. ఆ శుభలేఖను సాక్ష్యంగా చూపి ఆ చెకోడిగాడు నా చెల్లెలు ఎత్తుకొచ్చేశాడు. అందుకే భాస్కర్ బామ్మ అయ్యాడు. అమ్మ చిక్కుడి. అయ్యగారు, వాడి పని పట్టాలి అయ్యగారు. అదే ఆలోచిస్తున్నాను. భాస్కర్, ఆ చెకోడిగాడి దగ్గర నుంచి శుభలేఖ ఎత్తుకొచ్చేసాయి, సమస్య తీరిపోతుంది. నీ దగ్గర నుంచి నీ చెల్లెల్ని తీసుకొచ్చినంత ఈజీ కాదురా వాడి దగ్గర నుంచి శుభలేఖ తేవడం. ఎందుకురా? ఊడత ఊరంతా గొయ్యిలు తవ్వి పండును దాచినట్టు వీడు ఆ శుభలేఖని ఈ కన్నంలో దాచాడు, మనం చెప్పలేం. అయ్యగారు, చెక్కోడి ఆ శుభలేఖను ఎక్కడ దాచాడో నాకు తెలుసు అయ్యగారు. నాకు మంచి బహుమతిస్తే నేను తెచ్చిస్తాను. నువ్వు ఆ శుభలేఖ తీస్తే నేను నీకు 5000 ఇస్తాను. నాకు 2000 తక్కువైతే గిట్టుబాటు కాదు. సరే, 5000 క్యాన్సిల్, 2000 ఇస్తా. ఇంతకే ఐసు వాడు ఆ శుభలేఖ ఎక్కడ దాచుంటాడు? చెక్కోడి ఏదైనా తన లోపల లాగులోనే దాస్తాడయ్య గారు. అక్కడ దాస్తాడని నీకెలా తెలిసే? కొండయ్య గారు, నీకు అన్ని వివరంగా చెప్పాలి. ఐసు జాగ్రత్త, అసలే వాడు ఆవులిస్తే చీర లెక్క పెట్టే రకం. జాకెట్లు కూడా లెక్క పెడతాడు. కంగారు పడకండి, ఆ చెకోడిగాడు శుభలేఖని ఎంత లోపల దాచినా నేను తవ్వి తీసేస్తాను. శబాస్, వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళి శుభలేఖతో తిరిగిరా. 2 నిమిషాలు వచ్చేస్తానండి. ఒరే భాస్కర్, ఇప్పుడు దీని మొగుడొస్తే ఏం చేస్తావురా? ఏముంది, చెగోడి గారి నుంచి శుభలేఖ కొట్టేయడానికి ఐసుని ఎరగా వేసామని చెప్తాం. వాడు ఒప్పుకుంటాడంటావా? శుభలేఖ తేడానికి ఇది ఒప్పుకుంది కదా, ఆమెను వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు కాముండు. లలిత ప్రియ కమలం విరిసినది. ఐసు, శుభలేఖ దొరికిందా? లేదండి, శుభలేఖ తప్ప అన్ని దొరికాయి. అంటే వాడు శుభలేఖ తన దగ్గర దాయలేదని అర్థం. నేనంతా వెతికానయ్య గారు, వాడి దగ్గర లేదు. ఎంతకీ లోపల ఏం జరిగింది? ఈ చెల్లెలి పెళ్లి శోభనానికి వచ్చింది. పెళ్లి భోజనాల్లోకి బంగినపల్లి మామిడి పండ్లేస్తే బాగుంటుందా, రసాలేస్తే బాగుంటుందా? ఈ అలవ ఏదో పైశాచికానందంలో ఉన్నాడు. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏంటో. ఒరే ఎండలు చూసావా ఎలా మండిపోతున్నాయో? బట్టలు ఇలా ఉతకగానే అలా ఆరిపోతున్నాయి. వేసుకోగానే కూడా తడిసిపోతున్నాయి గానీ
ఏంటిలాగొచ్చావు? ఏం లేదురా పడుద్దాయి. లోకల్లో ఇంతమంది అమ్మాయిలుండగా నువ్వు మా చాందినినే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఇంకో గతి లేక. అదేంట్రా? అవునే బామ్మ, మా భాస్కర్ సార్ ఉన్నారనుకో 10-15 మంది అమ్మాయిలు ఎంబడి పడతారు. ఓ అంతందగాడా? అదే మా సుబ్బు ఉన్నాడనుకో 6-7 మంది ఎంబడి పడతారు. కరెక్టే. అయినా నీ కూడా ఎవత్తి పడుతుంది? ఎందుకు పడరు? ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాం కదా, 100 మంది ఎంబడి పడుతున్నారు. మరి చాందిని ఎందుకు? ఇంకెవరినైనా వెతుక్కో. కుదరదు. 100 మందిలో ఏ ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకున్నా 99 మంది ఊరేసుకుని చచ్చిపోతారు. అందుకే 101 ఎంచుకున్నా. బాగానే కవర్ చేసావు గాని ఆ పిల్ల దేశముద్రు నువ్వు తట్టుకోలేవు. నేనింకా దయ్యం ముదురు, నన్నే ఆ అమ్మాయి తట్టుకోలేదు. చెకోడి, నీ మంచి కోసమే చెప్తున్నాను. వేరే అమ్మాయిని చేసుకుని హాయిగా కాపురం చేసుకోరా. కుదరదు. నేను దీన్నే ఫిక్స్ అయ్యా. ఎరా వద్దు అంటే వినవా? అస్సలు వినను. చిన్నప్పుడు అల్లరి వద్దని మా మాస్టర్ చెప్పినా వినలేదు. ఇప్పుడు చూడు, అల్లరికే బ్రాండ్ అంబాసిడర్ అయ్యాను. ఒరే కన్నాసి కుక్క, ఆ. నేను చెప్పేది విను. ఆ పిల్లతో పెళ్లి ప్రమాదం. ఏం కాదు. కావాలంటే నీకు మంచి అమ్మాయిని నేను చూసి పెడతానురా. నువ్వు చూసేది నీలాగానే ఉంటది, నాకొద్దు. ఏ నా అందానికి ఏం తక్కువరా? మామ, ఈ బత్తాయికాయ ఎక్కడి నుంచి వచ్చిందే? నాదే, తిందామని దాచుకున్నాను. బత్తాయి ఎందుకు దాచుకున్నావు? టైంకి తాటికాయ దొరక్క చచ్చినాడు. ఇటీ అది తిరుగు. ఎవరు వస్తున్నారు? ఏదో మాట వరుస కంటే అటు తిరిగిపోతావేంట్రా? సర్లే, వెళ్ళి ఆ గదిలో కూర్చొని బత్తాకాయ తిని ఎలా తింటాలే గాని. ఎరా చాందినితో పెళ్లి మానవా? నీ బత్తాయి మీద ఒట్టు, ఆ పిల్లల్ని వదలను. అయినా ఆ పిల్లల్ని వదలమని నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఎలా ఒక అనుమానం వచ్చినట్టుంది, కవర్ చేయాలి. అది కాదు చెకోడి, చాందిని మీద నీ లవ్ ఎంతవరకు ఉందా అని తెలుసుకుందామని అడిగాను. ఇప్పుడు ఐశ్వర్య వచ్చి పెళ్లి చేసుకోమన్నా చేసుకోను. ఏది ఆ పని మనిషా? పని మనిషి కాదా, ఐశ్వర్య రాయ్ గురించి మాట్లాడుతున్నా. ఇదిగో నాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి కానీ నువ్వు వెళ్ళు ముసలివాటం వేసుకుని ఎలా. అయినా మాలాంటి ముసలుడితో మీరు ఏం మాట్లాడతారులే. అయినా బాలే ఉంటావు. మురికాలువలో కొట్టుకొచ్చిన ప్లాస్టిక్ డబ్బాలా. భాస్కర్ భాస్కర్, ఏంట్రా ఏంటా కంగారెడ్డి? కంగారు పడకుండా ఎలా ఉండమంటావు భాస్కర్? ఓ పక్క పెళ్లి టైం తగ్గిపడుతుంది, ఆ వెదవేమో తగ్గడం లేదు. నువ్వు కంగారు పడక శంకర్, వాడి సంగతి నేను చూస్తాను. ఏమో ఎంతవరకు నిన్ను నమ్ముకునే కూర్చున్నాను, కానీ ఇప్పుడు భయం వేస్తుంది. ఒరేయ్, నువ్వే భయపడితే ఆ పిల్ల ఇంకా భయపడుతుంది. ఆల్రెడీ ఆ చెకోడి గాడు మనల్ని అందరినీ భయపెట్టిస్తున్నాడు. పెళ్లి కొట్టుకోపోతే మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టిస్తాడట. ఏడిశాడు. వాడు విలన్ కాదు, బుద్ధి కమిడియన్. వాడి మాటలు పట్టించుకోకో. ఒరే అలా అనకురా, ముందు నా చెల్లెల్ని వాడి చెర నుంచి విడిపించు. వాడి చేత ఈ పెళ్లి వద్దనిపిస్తాను. చాందిని చూస్తే భయంతో వాడికి తడిచిపోయేలా చేస్తాను. నిజంగానా భాస్కర్? కాసేపట్లో ఆపరేషన్ నాగు స్టార్ట్ చేస్తా. ఆపరేషన్ నాగా అంటే ఏంటి భాస్కర్? వివరాలొద్దు, కోడలకే కాదు చెట్టులకి పుట్టలకు కూడా చెవులుంటాయి. సరే చెప్పొద్దులే, ఏం చేస్తావో చెయ్యి. హహ, మీకు కూడా చెప్పరు, మీరు చూడాల్సిందే. సుబ్బు, ఈ మైండ్ గేమ్ ఏంటో చూడవా? అస్సలు అర్థం కావటం లేదు. ఓ అంతేనా? ఇది ఎప్పుడో నేను చిన్నప్పుడు ఆడేశాను. రా చెప్తాను. సుబ్బు, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశా? నేను నీలో మార్పు కోరుకున్నాను. ఆ మార్పు నా ఛానల్తో మొదలవుతుందని నేను ఊహించలేదు. ఏమైంది ఇప్పుడు? అవ్వా, కాబోయే భర్తని 6 అడుగుల అజాన బావుణ్ణి, అదేలే 5 అడుగుల అందగాన్ని నన్ను వదిలేసి ఈడ కూర్చుంటావా? అయినా ఇప్పుడు ఏం జరిగిందని అంత ఆవేశపడుతున్నావు? పాపా, నువ్వు పుస్తకం మూయి. సుబ్బు, నువ్వు చెప్పు. ఏం చెప్పమంటావురా? ఇక మాటలు అనవసరం. ఈ ఫ్లాట్ లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. మరి వెళ్ళిపో. నీ సామాన్ ప్యాక్ చేయమని చెప్పి ఆమదని చెప్పనా? ప్యాక్ చేయడానికి ఏదైనా ఉంటే కదా. ఆహా, సపోర్ట్ కూడా చేస్తున్నావా? ఏ సుబ్బు, ఏ మంత్రం వేసావమ్మా? మంత్రం వేయడానికి సుబ్బు ఏమైనా పావులు పట్టేవాడా? ముసలివాటం వేసుకొని తయారైతే ఓహో, నన్ను ముసల్మాట అంటావా? నా లోపల తీసాడనుకో, నువ్వు మీ అన్న ఏమైతారో తెలుసా? ఆపరా నీ గోలా. తను వెళ్ళిపోయి చాలాసేపు అయింది. సుబ్బు, ఈ ఫ్లాట్ కాల్ చేసి వెళ్ళిపో, లేకపోతే చీటీలో నీ పేరు రాసి ఈ బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చిపోతా. చెగోడి, నీ చెత్త వాగుడు ఆపు. చెప్తా అందరి సంగతి చెప్తా. నీకు రేపటి వరకే గడువు. ఇంకో ఫ్లాట్ చూసుకో, ఇదే ఫైనల్.
ఇదే మాట వెళ్ళి భాస్కర్ గారితో చెప్పు, నిన్నే బయటకి వెళ్ళగొడతాడు. ఆయన సంగతి తర్వాత చూసుకుందాం కానీ నువ్వు బయలుదేరమ్మా. ఏంటిది విచిత్రంగా ఉన్నాయి? ఏంటబ్బా ఇది? వారిని ఇల్లంత పడుంది. ఏంట్రా లక్కమహోడా, ఇక్కడేం చేస్తున్నావు? ఇదిగో బామ్మ, నేను మీ ఇంటికి కాబోయే అల్లుడిని, కాస్త మర్యాద మాట్లాడండి. నీకు మర్యాద కావాలరా డొక్కుమహోడా? సర్లే, నీతో నా గొడవ ఏంటి గాని ఈ పేపర్ ఏంటి? చిచి, ఈ పిల్ల ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. ఏవే చాందిని, ఏంటే నువ్వు చేసే పని? ఏంటిది? ఈ పేపర్లు తీసుకొని ముసలిది కంగారుగా వెళ్ళిపోయింది. ఏదో తేడాగా ఉంది. అసలు ఈ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. ఏ చాందిని, ఇలా కుబుసాన్ని ఎక్కడ పడితే అక్కడ వదలదని చెప్పానా? ఏం చేయండి బామ్మ, చిరాకొచ్చి చించి పడేశాను. నువ్వు ఇలా పారేస్తే కుదరదే. ఇవి నీ కాబోయే మొగుడికి దొరికే తెలుసా? ఆయనకు దొరికాయా? ఆయనకు అసలు విషయం తెలిసిపోయిందా? అసలు విషయమా? ఆ తింగరోడికి ఏం తెలుస్తుంది? వాడివి కాగితాలు అనుకుంటున్నాడు. బామ్మ, నాకు కాబోయే మొగుడు ఎంత అమాయకుడు కదా పాపం. అవును, నేను అమాయకుడినే. ఆ మాయకుడి వరకు ఓకే, చివర్లో ఈ పాపం అంటుందేంటి? పాపమేనే, కానీ ఏం చేస్తాం? వాడెంతో ముచ్చపడి ఇవి తెచ్చుకున్నాడు. అదే బామ్మ నా బాధ. వాడి చావుని వాడే కొని తెచ్చుకున్నాడు. అవునే, ఈ రోజే నీతో ఫస్ట్ నైట్ చేసుకుంటాడట. అదేంటి, పెళ్లి చేసుకుంటానన్నాడుగా? వాడికి మరీ తొందరగా ఉందే. ఆ కంగారులో నిశ్చితార్థానికి శోభనానికి మధ్యలో ఉన్న పెళ్లిని లేపేశాడు. కానీ వాడు పైకి లేచిపోతాడు కదా బామ్మ. పైకి లేచిపోతానా? పోతే పోనీవే, ఇదేమన్నా మనకు కొత్త? బామ్మ, రాత్రిపూట నేను పాములో మారిపోతాను కదా. పామా? వాడు ఏ కర్ర పుచ్చుకొనైనా నన్ను కొట్టేస్తాడేమో. ఏడ్చాడు, నువ్వు వాడిని కరిచి చంపేస్తావు కదా. అవునవును, అది కరెక్టే కదా. ఇప్పటికి 32 మందిని కరిచావు. ఇన్సూరెన్స్ డబ్బులు కూడా లాగేశావు. ఏం చేయమంటావు బామ్మ? నాన్న ఆపరేషన్ కోసం ఎంతమందినైనా ఖర్చు చేస్తాను. అయ్యో, నా బంగారానికి నాన్నంటే ఎంత ప్రేమో. ఈ రాత్రి ఖర్చేతుగాలేమ్మా. ఏంటిది? ఈ పిల్ల పామా అంటే నన్ను చంపేస్తుందా? ఈ విషయాన్ని అర్జెంట్ గా భాస్కర్ గారికి చెప్పాలి. చాందిని, ఈ నా కొడుకు నన్ను కలవడానికే వస్తున్నాడు. నేను అర్జెంటుగా గెటప్ మార్చుకోవాలి. శివుడి ధనస్సు దుస్సుమనంగా, సీతకు రాముడు కిస్సుమనంగా, పసిపిసి మేళం గందరగోళం. రాధాకృష్ణులు ప్లస్సు అవంగా, బామై పామై బుస్సుమనంగా, రుక్మిణి. ఈయన లోపల ఏం చేస్తున్నాడు? ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా తీయట్లేదేంటి? తలుపు కొడదాం. ఏం సార్, తలొక్కడే బయటపెట్టారు. నేను ఏది పెట్టి పెడితే నీకెందుకురా? నీకేం కావాలి చెప్పు. ఆ చాందిని సార్, ఆ చాందిని తెలుసురా, ఆముదంగాడు చెప్పాడు. ఈ రోజు రాత్రికి నీకు ఆ చాందినికి చచ్చిన కంటగా. అది చెప్తామని వచ్చాను సార్. ఆ చాందిని ఓ పామంట. ఆడపిల్లను పట్టుకుని పాము అంటావేంట్రా? బుర్ర చెడిపోయిందా? అది కాదు సార్, ఆ పిల్ల ఎక్కడ పడితే అక్కడ కుప్సం వదిలేస్తుంది సార్. ఏడు శివలే, ఈ మాట నా దగ్గర చెప్తే చెప్పావు, ఇంకెక్కడ చెప్పకు, పిచ్చాసుపత్రిలో చేరుస్తాను. సార్, నేను చెప్పేది నిజం సార్. ఆ పిల్ల అస్తమానం నాలుక బయటికి లోపలికి అట్టుంది సార్. ఎండాకాలం కదరా, దాహంతో అలాగే చేస్తారు. అబ్బా, మీకు విషయం అర్థం కావట్లేదు సార్. నీకు ఏదన్నా డౌట్ ఉంటే సుఖ సంసారం ప్రోగ్రాం చూడు, అంతేగాని నన్ను చిరాకు పెట్టు. ఈయన ఎప్పుడు ఇంతే, ఏది పూర్తిగా వినిపించుకోడు. నేను ఆ చాందిని చిచ్చి ఆ పాముని ఎలాగైనా సరే వదిలించుకోవాలి, లేకపోతే పాముతో కాపాడడం ఎలా చేస్తారండి? సరిగ్గా బెటరా. వచ్చేస్తున్నాడు రాడు. పెళ్లి తర్వాత చేద్దాం, ముందు శోభనం చేసేద్దాం. పిల్ల సంతోషిస్తుంది. సరే, నువ్వు ఎలా చెప్తే అలా. ఒరే చెకోడి సుంఠ, ఈ రోజు రాత్రే నీ శోభనం.
కొంచెం ఆ గెడ్డం మీసం గొరిగించుకో. ఏముందండి ఇక్కడ గుర్తించుకోవడానికి? అయినా మీరు ఇంత ఆనందంగా ఉన్నారండి? చెప్పాను కదరా ఈ రోజు నీ శోభనమని. నా శోభనానికి మీరంత ఆనందపడ్డమేటండి? వాడు అలాగే అంటాడు గాని శంకరం ఆ కాగితాల మీద సంతకం పెట్టించావా? లేదు బామ్మ, మర్చిపోయా. ఇదిగో ఇప్పుడే సంతకం పెట్టిస్తా. సంతకమా? దేనికంటే? శోభనం గదిలోకి వెళ్లే ముందు సంతకం పెట్టాలి కదరా. నేనేమన్నా ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నానా? అవి ఇన్సూరెన్స్ పేపర్లు నాకు తెలుసులే. ఇన్సూరెన్స్ పేపర్లేంట్రా నీ మొహం? నీకు శోభనం కావాలా వద్దా? పెళ్లి కాకుండా శోభనం ఏంటే? నీకు పిచ్చెక్కిందండి ముసల్దానా? ఏయ్ బామ్మతో ఏంటో మాటలు? ఎండలో పడి వచ్చాడు కదే, వడదెబ్బ తగిలింది. కాసేపు నీ పక్కన కూర్చోబెట్టుకుని కుడి చేతి మీద ముద్దు పెట్టుకో. ఆ పని ఇప్పుడే కాలిచ్చేస్తారనమాట. రండి ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. అవును బావా, చెల్లి పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకోండి. ఎవడ్రా నీకు బావా? ఎవడు బావా? చిన్న పిల్లాడని చూడకుండా ఈ పామునిచ్చి నాకు పెళ్లి చేద్దామని చూస్తారా? పావేంట్రా చెక్కోడి? ఎంత అమాయకంగా నడుపుతున్నావే ముసల్దానా? ఈ ప్లాన్ అంతా నీదే కదా? అది కాదు బావా, శుభలేఖ నువ్వే చూసావు కదా, నువ్వే ఇష్టపడ్డావు కదా. నాకిప్పుడు అంతా అర్థమైంది. ఆ శుభలేఖ మీరే వేయించారు, అది నాకు దొరికేలా మీరే చేశారు. అంతేకాదు నన్ను ఈ రాత్రి చంపేసి నా ఇన్సూరెన్స్ డబ్బులు దొబ్బేద్దామని చూస్తున్నారు. ఒరే బడవా, అన్ని నువ్వే ఊహించేసుకుంటున్నావు. హ్యాపీగా పెళ్లి చేసుకో. వద్దు వద్దు. ఏయ్, మీ బాబుకి గుండె ఆపరేషన్ కావాల్సింది 4 లక్షలుగా. ఇప్పుడే వేస్తాను, ఆగండి. ఇదిగోండి, తీసుకోండి. ఇంత డబ్బు నీకెక్కడిదిరా? మా తింగరి మేడం దగ్గర పేపర్లకి పెన్నులకి అని ఆవిడని మోసం చేసి ఈ డబ్బంతా సంపాదించాను. చివరికి మీకు ఇవ్వాల్సి వచ్చింది. వెళ్ళండి 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 అమ్మా, వెళ్ళండి. పరుల సొమ్ము పాము లాంటిదంటే ఏమో అనుకున్నాను. నా దాకా వచ్చాక తెలిసింది. మీ దాకా తెచ్చుకోకండి.